హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీ గౌరీ ఛానల్కి స్వాగతం. ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా వస్తాయి కదా, చాలా రకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదండి, మన జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. 250 గ్రామ్స్ ఉసిరికాయలను తీసుకొని ఫ్రెష్గా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. చిన్నని మంట మీద మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఉసిరికాయలను తీసుకొని కొంచెం సన్నని మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి తీసుకున్నానండి. చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఈ మంచిగా రోస్ట్ అవుతుండగానే శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు కలిపినవి తీసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతుండగా ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట స్లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 10 దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటితో పాటు ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నవి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని చల్లార్చుకొని పక్క పెట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న నువ్వులను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసుకొని చల్లార్చుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అయితే మనం ముందుగా మగ్గించుకున్న ఉసిరికాయలను గింజలు తీసేసి ఇలా వక్కలను మిక్సీలోకి వేసుకోవాలి. ఇలా కొంచెం చింతపండు వేసుకోవాలి, టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే టేస్ట్కి సరిపడా గల్ల ఉప్పు వేసుకోవాలి. వీటిలో నీళ్లు పోయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందాక మనం మసాలా దినుసులు మిక్సీ పట్టిన గిన్నెలోకి ఇది కూడా వేసుకొని మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసి చిట్లనివ్వాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 4 ఎండుమిర్చీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మంచిగా చిట్లనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే ఇది ఫ్రై అయ్యాక చల్లార్చుకొని దీన్ని తీసుకొని వెళ్ళి ఆ బౌల్లోకి వేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అప్పటికప్పుడు చేసుకునే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.